జై శ్రీమన్నారాయణ. మన మహర్షుల గురించి తెలుసుకుందాం. కృతమద మహర్షి మహాతపస్వి, అత్యంత ఘనుడు. కృతమద మహర్షి తండ్రి సునహోత్రుడు. ఇతడు ఆంగీరస మహర్షి కుటుంబానికి చెందినవాడు. ఋగ్వేదంలో 2వ మండలం 43 శ్లోకాలలో 36 శ్లోకాలు దర్శించినవాడు. కృత్సమద మహర్షికి 2 సోదరులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కాశ్యుడు, కుషుడు. సునహోత్రుడి కొడుకు కనుక ఈయన్ని శౌనహోత్రుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మచారి, బిభ్రషి, శ్రీమంతుడు అని కూడా పేరు పొందాడు. బృహస్పతితో సమానమైన పాండిత్యం కలవాడు. కృతమదుని కుమారుడు కుచేతసుడు. శ్రీమద్ భాగవతంలో ఈ కృత్సమద మహర్షి గురించి ఈ విధంగా ఉంది. కాశ్యః కుశో కృత్సమద ఇతి కృత్సమదాదభూత్. శునకః శౌనకో యస్య బర్హుచ ప్రవరో మునిః. కాబట్టి అగ్ని ద్వారా పొందినాడు వరాలు. కృత్సమద మహర్షి వేదాంగాలు నేర్చుకున్నాడు. అగ్నిదేవుణ్ణి వేద మంత్రాలతో స్తోత్రం చేశాడు. అగ్నిదేవుడికి ఇష్టమైన యజ్ఞం చేశాడు. గొప్ప భక్తుడైన కృత్సమద మహర్షి చేసిన యజ్ఞానికి అగ్ని ఆనందంతో మహర్షికి దివ్య శరీరం ఇచ్చాడు. దివ్య శరీరం అంటే త్రిలోకాల్లో తిరగగల శక్తి, భూమి మీద, ఆకాశంలోనూ, గాలిలోనూ 3 చోట్ల 3 శరీరాలు ధరించి తిరగగలిగే శక్తిని ఇచ్చాడు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు శ్రీ వైష్ణవ ఆగమ పురోహితులు, జ్యోతిష్యులు.